ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఓ పీడకలను ముగిసింది. ఈ ఏడాది టైటిల్ గెలవడం పక్కన పెడితే ప్లేఆఫ్స్ రేస్ నుంచి అత్యంత అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత ఓవైపు హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండగా, మరోవైపు స్టేడియంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్లలో జట్టు వ్యూహాలు, కాంబినేషన్లు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. టోర్నమెంట్ మొత్తంలో ముంబై కేవలం 4 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించగా మిగిలిన 10 మ్యాచ్లలో ఓటములను మూటగట్టుకుంది. కేవలం 8 పాయింట్లతో లీగ్ దశలోనే ఆ జట్టు ప్రయాణం ముగిసింది. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని, పాండ్యా వ్యక్తిగత ప్రదర్శనను తప్పుబడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వరుస పరాజయాలు, తీవ్ర విమర్శల మధ్య స్టేడియంలో ముంబై ఇండియన్స్ యజమానులైన అంబానీ ఫ్యామిలీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు స్టేడియంలో ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్ మెంటార్లు, యజమానులు ఆటగాళ్లతో మాట్లాడడానికి వచ్చారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీలతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘంగా మాట్లాడడం కనిపించింది. ఈ వైరల్ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ముఖేష్ అంబానీ చేసిన ఓ చిన్న పని. హార్దిక్ పాండ్యా వారితో మాట్లాడుతూ ఉండగా ముఖేష్ అంబానీ స్వయంగా ముందుకొచ్చి హార్దిక్ పాండ్యా భుజం తట్టి అండగా నిలిచారు. ఓవైపు జట్టు ఘోరంగా విఫలమై కెప్టెన్పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఓ యజమానిగా కాకుండా పెద్ద దిక్కుగా నిలబడి కెప్టెన్లో ధైర్యాన్ని నింపిన తీరు క్రీడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే వరుసగా 2 సీజన్లలో ముంబై ఇండియన్స్ విఫలం కావడంతో ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న నెటిజన్లలో తలెత్తుతోంది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా కొనసాగిస్తుందా, లేక జట్టు నాయకత్వ బాధ్యతలను మరేదైనా కొత్త ఆటగాడికి అప్పగిస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.